వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారి అయిన మా తండ్రి, మా నిరంతర స్తోత్రార్హుడా, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, ఇదిగో నా దేవా, నీ పక్షముగా నేను నిలబడుతుండగా నన్ను నీ ఆత్మతో నింపి నడిపించండి. నీ ప్రజలకి ఏ మాట అవసరమైనదో, ఏ వాక్కు అవసరమైనదో, ఎవరికి ఏ మాట అవసరమైనదో పరిశుద్ధాత్ముడా మీరు ఒక్కొక్కరితో సంఘముతో ముఖాముఖిగా మాట్లాడండి. అలనాడు మోషేతో నీవు మాట్లాడినప్పుడు ప్రభువా, మోషే జీవితము ఏ రీతిగా అయితే సరిచేయబడిందో, అనేక మంది భక్తులతో మీరు మాట్లాడినప్పుడు వారి జీవితాలు ఏ రీతిగా అయితే సరిచేయబడ్డాయో ప్రభువా, నీ దాసుడు నిలవబడి మాతో మాట్లాడుతుండగా దేవా, మా అందరితో నా తండ్రి మీ ఆత్మతో నింపి నడిపించండి. మా అందరితో మీరు మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావములు నీ నామానికి ఆరోపించుకోమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చూడండి, ఈరోజు చదవబడిన వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, రోమా సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ 12వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు ఆయన, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఈరోజు చదవబడిన ఈ వాక్యంలో ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ప్రభువును సేవించే విషయంలో సంఘముగా ఉన్న మనము ఎలాగుండాలి అని మనం ఆలోచన చేస్తే, ఆత్మయందు తీవ్రత గలవారై, ఏ విషయంలో తీవ్రత కలిగి ఉండాలంట? ఏ విషయంలో మనం తీవ్రత కలిగి ఉండాలి అంటే, ఆత్మయందు తీవ్రత గలవారై మనం ప్రభువును సేవించాలంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటి ఆత్మలో తీవ్రత అంటే ఏంటి? ఒక వ్యక్తి ఆత్మ అంత అవసరమైందా దేవునికి? ప్రియులారా, మనం ఆలోచన చేస్తే గనక లోకంలో ఉన్న మనము ప్రభువుని ఎరగక క్రితము మన జీవితం ఒకలాగా ఉంది. ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, అవునా కదా? ప్రియులారా, ఆలోచన చేస్తే దేవుని వాక్యం అన్నది, ఇప్పుడు రక్షించబడ్డ మనము ఏ విషయంలో తీవ్రత కలిగి ఉండాలి అంటే, ఆత్మలో తీవ్రత కలిగిన వారముగా ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంట? మనందరికీ తెలుసు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ప్రేమించడం అంటే, లోకములో ఉన్న ఎవరిని ప్రేమించాడు? జంతువులను ప్రేమించాడా? లోకంలో ఉన్న చెట్లను ప్రేమించాడా? లోకంలో ఉన్న కారుల్ని, ఇంట్లని, బంగ్లాల్ని, డబ్బుని, ఏటిని ప్రేమించాడు దేవుడు అంటే, దేవుడు లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించాడు. హల్లెలూయా. వేటిని ప్రేమించాడు దేవుడు? లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే, లోకంలో ఉన్న మనుషుల శరీరాలను దేవుడు ప్రేమించాడు అంటే, లోకంలో ఉన్న మనుషుల శరీరాలను ప్రభువు ప్రేమించలేదు, కానీ వారి ఆత్మలని దేవుడు ప్రేమించాడు. వేటిని ప్రేమించాడు? సరే, నా మాట అబద్ధమా నిజమా అనేది వాక్యంలోంచి ఒక మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగ నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియులారా, 15వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, అరణ్యములో మోషే సర్పము ఎలాగెత్తనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు. నశింపక, మనిషి నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదంట. నశింపగా దేవునికి ఇష్టం లేక ఏమంటున్నాడు? ప్రతి వాడు ఏం పొందాలి?
నిత్య జీవం పొందాలి. ఇప్పుడు మన జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే నిత్య జీవం పొందేది శరీరమా, ఆత్మ? నేను శరీరంతో పరలోకం వెళ్తానండి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎవరూ వెళ్ళాం కదా. బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ మంది, నాకు తెలిసి యేసుప్రభు ఒకడు వెళ్ళారు. అహరోనా? కాదు, హానోకు వెళ్ళాడు. మరణము తెలియకుండా హానోకు వెళ్ళాడు. ఏలియా ఒకడు అనుకుంటా కదా ప్రియులరా. ఆలోచన చేయండి. కానీ మనం ఎవ్వరము కూడా శరీరాలతో పరలోకం వెళ్ళము. అందరము పరలోకం వెళ్ళేది ఏంటి, ఎలా వెళ్తుందంటే మన ఆత్మ ఒకటి. అందుకే దేవుని వాక్యం అనంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము, ఈ ఆత్మ మరలా దాన్ని దయచేసిన ఎక్కడికి వెళ్ళిపోవాలంట, దేవుని వద్దకు వెళ్ళిపోవాలి. ప్రియులారా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం అంటుంది, ఏ ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ఆత్మయందు మనం ఎలాగుండాలి, తీవ్రత కలిగిన వారముగా మనం ఉండాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. అసలు ఆత్మలో తీవ్రత కలిగిన వారు ఎలాగుంటారు? చాలాసార్లు మనం ఏ విషయాల్లో తీవ్రత కలిగి ఉంటామో తెలుసా? శరీర విషయంలో తీవ్రత కలిగి ఉంటాం, అవునా కదా? ఏ విషయంలో మనం తీవ్రత కలిగి ఉంటాం? నేను కొన్ని వచనాలు మీ ముందు పెడతాను. శరీర విషయంలో తీవ్రత కలిగి ఉంటే నీలోంచి ఎలాంటి ఫలాలు వస్తాయి, నీలోంచి ఏం బయటకు వస్తాయి? ఆత్మ విషయంలో నువ్వు తీవ్రత కలిగి ఉంటే నీలోంచి ఏం బయటకు వస్తాయి? ఆ విషయాలు నేను మీ ముందు ఉంచి నేను వాక్య ధ్యానంలో ముందుకెళ్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. నువ్వు శరీర విషయంలో తీవ్రత కలిగి ఉంటే గనక నీలోంచి ఏం బయటకు వస్తాయంట? ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఈ లిస్ట్లో మీలో ఏమున్నాయో ఇంటికి వెళ్ళాక ఆలోచన చేయండి. మీకు హోంవర్క్ ఇస్తున్నాను ఈరోజు. లిస్ట్లో ఇంటికి వెళ్ళాక చదువుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుకోండి ప్రియులారా. ఇంటికి వెళ్ళాక ఏమున్నాయో ఆలోచన చేయి. చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఒకవేళ నువ్వు శరీర విషయంలో తీవ్రత కలిగి ఉంటే గనక నీలో ఈ లిస్ట్ బయటకు వస్తుంది. మనం అనుకోవచ్చు, ఇవేమీ నాలో లేవండి అని అనుకోవడానికి ఎవరన్నా చెప్పగలమా? ఆ మాట చెప్పగలమా? శరీర విషయంలో నువ్వు తీవ్రత కలిగి ఉంటే నీలో ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు కదా, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్ట్లో ఉన్నది ఒక్కొక్క వారం ప్రసంగం చేసుకుంటే ఇంచుమించు మనకు 10 ప్రసంగాలు వస్తాయేమో కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. శరీర విషయంలో నువ్వు తీవ్రత కలిగి ఉంటే, శరీర విషయంలో నువ్వు తీవ్రత కలిగిన అనుభవాలు నీ జీవితంలో ఉంటే ఇవి నీ జీవితంలో బయటకు వస్తాయి. ఎన్నిసార్లు మనం అసూయ మనలో ఉండదు కదా. మనకన్నా ఎవరైనా ఒక మంచిది కొనుక్కుంటే, మనకన్నా ఎవరైనా మంచిగా కట్టుకుంటే, మనకన్నా ఎవరైనా మంచిగా తింటే, ప్రియులారా శరీర విషయంలోనే కాదు, మనకంట ఎవరైనా ఎక్కువ ప్రార్థనలో ఎదిగిపోతే కూడా మనకు అసూయ వచ్చేస్తుంది చాలాసార్లు. సాతాను ఏం చేస్తుందో తెలుసా? ఆత్మీయంగా కూడా కొన్నిసార్లు మనల్ని పడేయడానికి, మనకంటే ఎవరైనా ఎక్కువ ప్రార్థనకి వెళ్తే, మనకంటే ఎవరైనా ఎక్కువ భక్తిలో ఎదిగితే, మనకంటే ఎవరైనా ఎక్కువ భక్తిలో ఒక మెట్టు ఎక్కుతుంటే మనకేమొస్తుందో తెలుసా? అసూయ అనేది వస్తుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. నువ్వు శారీర విషయంలో తీవ్రత కలిగిన వ్యక్తివైతే గనక నీలోంచి ఏం బయటకు వస్తాయి? ఈ లిస్టే బయటకు వస్తుంది. సరే ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆత్మ విషయంలో నువ్వు ఎలాగుండాలి అంట? తీవ్రత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మ విషయంలో నువ్వు ఎలా ఉండాలి? తీవ్రత. ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఉంటే గనక చూడండి, గలతీయులకు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే,
అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. హల్లెలూయా. ఆత్మ విషయంలో నువ్వు తీవ్రత కలిగి ఉంటే నీలోంచి ఏమొస్తాయో తెలుసా బయటికి? ఇప్పుడు ఇక్కడ రెండో లిస్టులో ఇచ్చాడు కదా, ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రేమ కలిగి ఉన్నావా? నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావా? సాత్వికమైన మనస్సుతో నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుని అందు విశ్వాసంతో నువ్వు జీవించగలుగుతున్నావా? ప్రియులారా, ఆలోచన చేయండి. ఆత్మ విషయంలో నువ్వు తీవ్రత కలిగి ఉంటే కనుక నీలోంచి ఏం బయటకు వస్తాయి? ఈరోజు మీకు ఇచ్చిన హోంవర్క్ ఏంటి? ఇంటికి వెళ్ళాక మీరు ఏం చేయాలి? ఇవి మరలా ప్రశాంతంగా కూర్చుని చక్కగా ఇంటికి వెళ్ళి తినేసాక మధ్యాహ్నం మీరు ఏం చేయాలంటే ఈ 2 చదువుకోండి. నాలోంచి ఏం బయటకు వస్తున్నాయి? ఏ విషయంలో నేను తీవ్రత కలిగి ఉన్నాను? ఆత్మ సంబంధమైన విషయంలో నేను తీవ్రత కలిగి ఉన్నానా? లేదంటే లోకస్తులు ఉన్నట్టుగా, అన్యులు ఉన్నట్టుగా, దేవుని ఎరగని ప్రజలు ఉన్నట్టుగా శరీర విషయంలో నేను తీవ్రత కలిగి ఉన్నానా? ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు, ఓ రోమీయులకు రాసిన సంగమా, మీరు ఉండవలసింది ఏ విషయంలో మీరు తీవ్రత కలిగి ఉండాలో తెలుసా? ఆత్మ విషయంలో మీరు తీవ్రత కలిగి ప్రభువుని మీరు సేవించండి. చాలాసార్లు మనం శరీర విషయాల్లో తీవ్రత కలిగి ప్రభువుని సేవించడానికి దేవుని సన్నిధిలో కూర్చుంటాం. చాలాసార్లు అసూయలు, కక్షలు, విమతములు, భేదములు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ మనలో పెట్టుకుని ప్రభు సన్నిధికి వచ్చి నీవు లేకుండా నేనుండలేను అని పాట పాడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? నా జీవితం అంతా నీకే అని పాట పాడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? కృపణను కాచెను అంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? ప్రియులారా, ఆలోచన చేయండి. ఇవన్నీ మనం ఏం చేయాలంటే విడిచిపెట్టే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. శరీర విషయంలో కాదు మనం తీవ్రత కలిగి ఉండవలసింది, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మలో మనం తీవ్రత కలిగిన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయండి. చూడండి, ఆత్మలో తీవ్రత కలిగిన వారు ఎలాగుంటారో కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలిగిన వారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక ఆత్మ విషయంలో ఎవరైతే తీవ్రత కలిగి ఉంటారో వీరి జీవితంలో ఎలాంటి అనుభవం కలిగి ఉంటారో తెలుసా? ఆత్మ వరముల విషయంలో ఏమంటున్నాడండి అక్కడ? ఆత్మలో తీవ్రత కలిగిన వారు ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటారంటే ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తిగా ఉంటారు. చెప్పండి, ఆత్మలో తీవ్రత కలిగిన వారు ఏ విషయంలో ఆసక్తిగా ఉంటారంటే నేను ఆత్మ సంబంధమైన విషయాలు. ప్రియులారా, మనం ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని వరాలని బైబిల్ గ్రంథంలో పెట్టాడు కదా. వరాలు ఎన్ని? 12 వరాలు. ఆత్మ సంబంధమైన వరాలు 12. మనం ఆలోచన చేస్తే ఈ ఆత్మ సంబంధమైన వరాల విషయంలో ఎలాగుంటారంటే ఆత్మలో తీవ్రత కలిగిన వారు ఆసక్తిగా ఉంటారు. హల్లెలూయా. ఆత్మ వరాలు అంటే తెలుసా? అసలు ఎప్పుడు మేము బైబిల్లో మాటలే వినలేదండి అన్నట్టు చూస్తున్నారేంటండి. ఆత్మ వరాలు అంటే అర్థం ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రికలో రెఫరెన్స్ చెప్పండి. 12వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నాయి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వాని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మల్ని స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి
వివిధ భాషలను మరి ఒకనికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికిని ప్రత్యేకముగా పంచి ఇచ్చుటకు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఇవి ఆత్మవరాలంటే. ఈ ఆత్మవరాల్ని పొందుకునే విషయంలో సంఘం ఎలాగుండాలి అంటే ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వు ఆత్మలో తీవ్రత కలిగిన వ్యక్తివైతే ఎలాగుంటావో తెలుసా? ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండి, దేవా నన్ను నీ శక్తితో నింపండి, ప్రభువా నన్ను నీ అభిషేకంతో నింపండి అని చెప్పి దాహము కలిగిన దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు తృష్ణగొనుచున్నదో నీ ఆత్మ దేవుని యందు అలా ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా? ఏ వ్యక్తి అయితే ఆత్మ సంబంధమైన విషయాల్లో తీవ్రత కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే పౌలు చెప్పినట్లుగా ఆత్మ సంబంధమైన విషయాల్లో తీవ్రత కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఎలాగుంటాడంటే వరముల విషయంలో ఆసక్తి కలిగి ఉంటాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలైంది దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకుని? ఎన్ని సంవత్సరాలైంది? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నావా? దేవుని ఆత్మతో నువ్వు నింపబడ్డావా? ప్రియులారా ఆలోచన చేయండి. అపోస్తుల కార్యంలో అంటారు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటారు. కొంతమందికి ఏం తెలీదు, ఆదివారం గుడికి వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం అంతే. ఏదో బైబిల్ చదువుకోవడం, ఏదో చిన్నగా ప్రార్థన చేసుకోవడం, ఇవే కాదు ప్రియులారా. ఇంకా మనము ఆత్మ సంబంధమైన వరముల్లోకి లోతుగా వెళ్ళే వరముగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా ఆలోచన చేయండి. యేసుప్రభు అంటాడు కదా, మీరు లోతుగా వలయండి అంటాడు. చేపలు దొరకట్లేదంట. ఎలాగేయాలి ఇప్పుడు వల? లోతుగా. మన ఆత్మీయ జీవితంలో కూడా లోతైన అనుభవాల్లోకి మనం వెళ్ళే వారంగా ఉండాలి. సంఘము ఏ అనుభవాల్లోకి వెళ్ళాలి? లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి. ఆలోచించండి. ఆత్మయందు తీవ్రత కలిగిన వారు మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? ఆత్మ వరముల విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు, ప్రభువా నాకు స్వస్థపరిచే వరం ఇవ్వండి, భాషలు మాట్లాడే వరం ఇవ్వండి, భాషలకు అర్థం చెప్పే వరం ఇవ్వండి, నేను కూడా ప్రవచించగలగాలి. ఇవన్నీ చాలామంది ఏమనుకుంటారంటే అయ్యి బాబోయ్ వాళ్ళు చాలా భక్తి పరులండి, వాళ్ళు చాలా ప్రార్థనా పరులండి, అందుకే దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి అనుకుంటారు. కానీ బైబిల్లో ఉన్న ప్రతిదీ దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. ఆయన స్వార్థపరుడు ఎంత మాత్రము కూడా కాదు. నువ్వు అడగాలి. కానీ దేవుని వాక్యం అంటుంది అడుగుడి మీకు అడగండి. ఆత్మ సంబంధమైన వరాల్ని అడగండి. ఎంతసేపు మన ప్రార్థన ఎలాగుంటుందంటే నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, నాకున్న అప్పులన్నీ తీసేయ్, ఇంతే మన ప్రార్థన. నేను ఇల్లు కట్టుకోవాలి, నేను పొలం కొనుక్కోవాలి, నాకు ఉద్యోగం ఇవి, నా వ్యాపారాన్ని దీవించు, ఇవే మన ప్రార్థనలు. కానీ మనము ఒక నిజమైన క్రైస్తవుడిగా మనము ఎలాగ ప్రార్థన చేయాలో తెలుసా? ఆత్మ సంబంధమైన విషయములను ఆసక్తితో మనం అపేక్షించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎలాగా అపేక్షించాలి? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో. ఆసక్తి లేకపోతే దేవుని లోకంలో ఒక మాట ఉంటుంది కదా, అడగనిదే అమ్మైనా. మనకు ఆకలేస్తుందో లేదో మన అమ్మకి తెలుస్తుందా? తెలీదు. చిన్నప్పుడైతే తెలుస్తుంది. ఎందుకంటే ఆ పిల్లలకి మాటలు రావు, వాళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి ఏ టైంకి ఏం పెట్టాలో తల్లికి తెలుస్తుంది. అంతేగాని మనం ఇంత చెట్లు అంత అయ్యాక కూడా మన అమ్మ వచ్చి మనకు మధ్యాహ్నం భోజనం తినిపిస్తుందా? తినిపించదు. ఆకలేస్తే మనం ఏమంటాము? అమ్మా అన్నం పెట్టు అని అడుగుతాం కదా ప్రియులారా. అలాగే దేవుణ్ణి విషయంలో కూడా ఆత్మ సంబంధమైన వరాల్ని మనం ఎలాగా అడగాలి అంటే ఆసక్తితో అడగాలి. నా అనుభవాలు నేను చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను. నేను పరిశుద్ధాత్మని పొందకముందు ఎంత దాహం కలిగి ఉండేవాడినంటే కనీసం ప్రతి చిన్న విషయంలో కూడా దేవా నాకు నీ ఆత్మ కావాలి, దేవా నన్ను నీ ఆత్మతో అభిషేకించు. ఒక విషయం తెలుసా? నేను బాప్తిసం తీసుకోకముందు పరిశుద్ధాత్మను పొందుకున్నాను. బాప్తిసం తీసుకున్న ఇంచుమించు 2-3-4 ఇయర్స్కి నేను పరిశుద్ధాత్మను పొందుకున్న 2-3 ఇయర్స్కి నేను బాప్తిసం తీసుకున్నాను. 2009లో నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను. 2011లో నేను బాప్తిసం తీసుకున్నాను. ప్రియులారా మనం ఆలోచించాలి. రక్షించబడిన మనము, దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆత్మ విషయంలో తీవ్రత కలిగిన వారముగా ఉండాలి. ఆత్మ వరముల విషయంలో మనం ఎలాగుండాలి? ఆసక్తి కలిగిన వారముగా మనం ఉండాలి. చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే, ఆ హేతువు చేత
ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఇప్పుడు ఆసక్తితో ఉన్న నీకు దేవుడు ఏమిస్తాడు? కృపావరాలను ఇస్తాడు. ఇందాక నేను చదివి వినిపించాను కదా, ఆసక్తితో ఉన్న నీకు దేవుడు ఏమిస్తాడు? కృపావరాలను ఇస్తాడు. ఈ కృపావరాలు ఉచితంగానే ఆయన ఇస్తాడు, కృప ద్వారా ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఈ కృపావరాలని పొందుకున్న నీవు ఏం చేయాలి అంటే దినదినము ప్రజ్వలింపబడాలి, అంటే మండాలి దేవుని సన్నిధిలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది అర్థమవుతుందా? ఇప్పుడు ఆత్మవరాల్ని పొందుకున్న నీవు ఎలాగుండాలి అంటే దినదినము ఏమవ్వాలంట? ప్రజ్వలింపబడాలి, మండాలి, చల్లారిపోకూడదు. దేవుని ఆత్మతో నింపబడిన నీవు ఒక మూల కూర్చుని అమ్మో నాకేమీ రాదు అన్నట్టు ఉండకూడదు. అనేక మందికి నువ్వు సువార్త చెప్పే వ్యక్తిగానే ఉండాలి. అనేక మందికి నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. లోకంలో అనేక మంది అగ్నిగుండానికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నారు. లోకంలో అనేక మంది ఆ నిత్య నాశనానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా. అలాంటి వారికి నువ్వు ఏం చేయాలంటే సత్య సువార్తను ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక అంటున్నాడు కదా, ఏమంటున్నాడండి అక్కడ? తిమోతికి రాసిన పత్రికలు అంటున్నాడు కదా, ఆ హేతువు చేత నీకు కలిగిన దేవుని వరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తా అంటున్నాడు, బాబు తిమోతి, నువ్వు రక్షించబడ్డావు మంచిదే, నువ్వు ఆత్మను పొందుకున్నావు మంచిదే, నువ్వు కృపావరాలు పొందుకున్నావు మంచిదే. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రజ్వలింప చెయ్యాలి, నువ్వు మండాలి. చాలామంది ఆత్మతో నింపబడి అమ్మో సంఘానికి వచ్చినప్పుడు భాషలు మాట్లాడుతూ దేవుని ఆత్మతో నింపబడతారు. ఆ దేవుని ఆత్మతో నింపబడిన ఆ తొలి దినాల్లోనే ఆ మంట, తర్వాత ఆత్మానుభవం ఉండదు, ఆ భాషలు మాట్లాడే కృప ఉండదు, దేవుని శక్తిని పొందుకునే కృప ఉండదు, దేవుని అభిషేకం, ఇవన్నీ ఏం చేస్తారంటే ఇంట్లో ఒక మూల ఒక పెట్టిలో దాచేసి వస్తారు అంతే దేవుని సన్నిధికి. ఎక్కడ ఇవన్నీ ఏం చేస్తారు? దేవుని వాక్యం అంటుంది నీ రక్షణ, నీ ఆత్మీయ అనుభవాలు ఎక్కడ పెట్టకూడదంట? కొంచెం కింద, మంచం కింద పెట్టొద్దు. మరి నువ్వు ఎక్కడ పెట్టాలంటే దీపస్తంభం మీద నువ్వు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నీకున్న సంబంధము, దేవునితో నీకున్న ఆత్మీయ స్థితి, దేవునితో నీకున్న అనుభవాలు, నువ్వు నీ భక్తి తొలి జీవితంలో నువ్వు ఎలాగైతే మండించబడ్డావో, ప్రభుని నమ్ముకో క్రితం ప్రార్థన 10ంటికి అంటే మనం ఎన్నింటికి వచ్చేవాళ్ళని తెలుసా? 9:15 వచ్చేవాళ్ళు. అమ్మో మొదటి ఆశీర్వాదం నేనే పొందుకోవాలి. ఈరోజు 10 గంటలకు ఆరాధన అంటే 10:30కి 11ంటికి 11:30కి వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆలోచన చేయండి. తొలి మంట మనకు కావాలి, రేపబడాలి దేవుని సన్నిధిలో. మొదటి ఆశీర్వాదం నాకు కావాలని దేవుని సన్నిధికి పరిగెత్తాలి. నాకు తెలిసినంత మట్టికి మేము ఇంచుమించు నేను రక్షించబడిన సంఘం మా ఊరు నుంచి 3 కిలోమీటర్లు ఆ ఊరు, అక్కడి నుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్ల లోపలికి చర్చి ఉండేదన్నమాట. మాటేరు నుంచి కవిటం, మళ్ళీ ఆ లోపలికి ఊరు. అక్కడ ఇంచుమించు ఆదివారం 10 గంటలకు ఆరాధన అంటే 9:30కి మేము ఆదివారం మందిరంలో కూర్చునేవాళ్ళం. ఇప్పటికీ ఒకవేళ మేము రాజమండ్రిలో ఉండి ఏదైనా ఇక్కడికి రాక కుదరకపోతే ఏదైనా చర్చికి వెళ్ళినా సరే 10 గంటలకు పాటలు మొదలెడతారంటే ముందే ఒక 10 నిమిషాలు ముందే ఉండాలి దేవుని సన్నిధిలో. బలిపీఠానికి దగ్గరగా కూర్చునేవాడిని. నా అనుభవాలు చెప్తున్నా నేను. ఎక్కడ చాలాసార్లు మనం ఏమనుకుంటాం, వెనకాల ఎక్కడో కూర్చోవాలనుకుంటాం కదా, ఎక్కడో ఓ మూల కూర్చుంటే సరిపోద్దులే అనుకుంటాం. ఇంచుమించు ఒక 300 మంది 400 మంది మా చర్చికి వచ్చేవారు. అక్కడ కవిటంలో ఫస్ట్ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఒక అరగంట లేట్గా వెళ్ళినా సరే నేను ముందే కూర్చోవాలి. ఈ ఆశ మనలో ఉండాలి. ఏముండాలి? ఈ ఆశ మనలో ఉండాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆత్మయందు తీవ్రత కలిగిన వారంగా ఉండాలి. భక్తిలో మనము రక్షించబడిన తొలి దినాల్లో ఎలా మండించబడ్డాం, మనం రక్షించబడిన తొలి దినాల్లో ఎంత దేవునితో సహవాసం చేసేవాళ్ళం, మనం రక్షించబడిన తొలి దినాల్లో మనలో ఎంత ఆసక్తి ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది ఆసక్తి అంటే కొంచెం కింద మంచం కింద పెట్టేస్తున్నాం.
పాటలు మొదలెట్టాక వెళ్దాంలే, ఆరాధనలో వెళ్దాంలే, వాక్యంలో వెళ్దాంలే అని ఒక నిర్లక్ష్యం మన జీవితంలో వస్తుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇక్కడ అన్నాడు, ఆత్మయందు తీవ్రత మీరు కలిగి ఉండండి. పౌలేమంటున్నాడు, ఏ విషయంలో తీవ్రత కలిగి ఉండాలంట? ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి. ఆత్మవరాల్ని ఆసక్తితో మీరు అపేక్షించండి. ఇప్పుడు ఈ ఆత్మవరాల్ని పొందుకున్న మీరు ప్రజ్వరిల్లింపబడాలి, మండే వారంగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, లోకాసు వార్త 24వ అధ్యాయము 28 నుంచి మనం చదువుకుంటే, లోకాసు వార్త 24వ అధ్యాయం ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లుగా అగపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగురుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఆలోచన చేయండి ప్రియులారా, యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాక ఆయన బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న జనసమూహంతో ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాడో ప్రభు వీళ్ళకి కొన్ని విషయాలు చెప్తున్నాడంట, కొన్ని విషయాలను బోధిస్తున్నాడంట. ఇప్పుడు ఈ బోధిస్తున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు వారి హృదయంలో ఏం పుట్టిందంట? మంట పుట్టిందంట. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, ప్రభువా ఇక్కడ మీరు ఉండిపోండి అని చెప్పి బలవంతం చేశారు. ఎవరు? ఆ చుట్టూ ఉన్న జనసమూహము ప్రభువును బలవంతం చేశారు. ప్రభు ఆ రాత్రి వాళ్ళతోనే ఉండిపోయాడంట. ఒక రొట్టె స్తోత్రం చేసి విరిచి వాళ్ళందరికీ ఇచ్చాడంట. ఇవ్వగానే నెక్స్ట్ ఏమైంది? వారు కన్నులు తెరవబడెను. అప్పటి వరకు ఆయన ఎవరో అనుకున్నారు. ఇప్పుడు అమ్మో యేసు ప్రభువే మనతో ఉన్నాడు అనుకున్నారు. ఎప్పుడైతే వారు కన్నులు తెరవబడ్డాయో, ఇప్పుడు చూడండి, యేసు ప్రభు మన పక్కన ఉంటే మనం వదులుతారా? వెంటనే ప్రభువును పట్టుకొని మనకేం కావాలో, మన ఇంట్లోకి ఏం కావాలో, మన ఒంట్లోకి ఏం కావాలో, మన గృహంలో అన్నీ అడిగేస్తాం కదా ప్రభుని. ప్రభు అనుకున్నాడు, అమ్మో వీళ్ళ కన్నులు తెరవబడ్డాయి, నేనే యేసునని వీళ్ళకి అర్థమైపోతుంది, ఇప్పుడు వీళ్ళు నన్ను వదలరు అని చెప్పి వాళ్ళ కన్నులు ముయ్యగానే ప్రభు ఏమైపోయాడు తెలుసా? అదృశ్యమైపోయాడు. ఏంటి, ఇక్కడ కూర్చున్న వ్యక్తి వెంటనే అదృశ్యమైపోయేసరికి వీళ్ళందరికీ ఒక భయం వేసింది. అమ్మో యేసు ప్రభువే మనతో ఉన్నాడు, యేసయ్య ఇప్పటి వరకు మనతో ఉన్నాడు అనుకుని ఒకరికొకరు ఏమనుకున్నారో తెలుసా? ఆయన మనతో దారిలో, ఆయన మనతో లేఖనములు మాట్లాడుచుండగా మన హృదయము మండలేదా? ఈరోజు సేవకుడు వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా మనతో మాట్లాడినప్పుడు మన హృదయం ఏమవ్వాలో తెలుసా? మండాలి. మండుతుందా మీ హృదయము? వాక్యం వింటున్నప్పుడు మీ హృదయంలో ఒక మంట పుడుతుందా? వాక్యం వింటున్నప్పుడు మాకు ఏమొస్తుందో తెలుసా? నిద్ర వస్తుందండి చక్కగా. ఏమొస్తుంది మనకు వాక్యం వింటున్నప్పుడు? నిద్ర. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో ఏం కలగాలంట? మంట కలగాలి. ఏదైనా చేయాలి నేను ప్రభు కొరకు. దేవుని నమ్ముకున్న క్రొత్తలో ఎంత ఉద్యమమో, ఎంత ఆత్రతో ఏదో ఒకటి చేయాలి నేను దేవుని కొరకు, ఏదో ఒకటి చేయాలి నేను దేవుని కొరకు. ఇప్పుడేమైంది ఆత్రత? ఇప్పుడేమైంది ఆ తీవ్రత? దేవుని వాక్యము, దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటేనంట వాళ్ళ హృదయంలో ఏం పుడుతుందంట? మంట పుడుతుంది. వాక్యం నీ హృదయంలో పడుతున్నప్పుడు, వాక్యం నీ చెవులో పడుతున్నప్పుడు నీ హృదయంలో ఏం రావాలో తెలుసా? మంట రావాలి.
నీ హృదయం మండించబడాలి, నీ ఆత్మ మండించబడాలి, మరలా పురుకొల్పబడే వారముగా మనం ఉండాలి. ప్రియులరా, ఆలోచన చేయండి. మొట్టమొదటిది, ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ఆత్మలో నువ్వు తీవ్రత కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన వరముల విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉంటావు. రెండోది, దేవుని వాక్యము లేఖనాల ద్వారా నువ్వు ప్రజ్వలింపబడతావు, మండబడతావు, రేపబడతావు. చూడండి, పేతురుకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదివితే, చూడండి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు కదా, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసుకొని మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. పేతురుగారు పత్రిక రాస్తూ అంటున్నాడు, ఏమన్నాడంటే, మిమ్మల్ని రేపడం న్యాయము. సేవకులు అనేక మార్లు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? రేపుతున్నారు. ఆత్మలో ఏం చేస్తున్నారు? సేవకులు అనేక సార్లు రేపుతున్నారు. పరిశుద్ధాత్ముడు రేపుతున్నాడు మనల్ని. రేపుతున్నప్పుడు మనం ఎలాగుండాలంటే, సత్యమందు స్థిరపరచబడిన వారముగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలాగుండాలి? సత్యమందు మనము ఏం చేయాలి? స్థిరపరచబడిన వారముగా మనం ఉండాలి. ఈరోజు సత్యంలో స్థిరపరచబడేవారు తక్కువైపోయారు. ఈరోజు సత్యంలో స్థిరంగా ఉన్నవారిని ఏ విధము చేతనైనా సరే బయటికి లాగేయాలని దుష్టుడు ఎలా తిరుగుతున్నాడంటే, వీధుల వెంబడి గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. దుష్టుడు ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఎవరిని మింగాలని? ఏర్పరచబడిన వారిని మింగాలి అని, సంఘానికి వచ్చేవారిని మింగాలి అని. సంఘానికి వచ్చేవారిని చూడండి, చాలామంది బాబు సువార్త చెప్పండి అంటే సువార్త వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్పడానికి ఇష్టపడరు, వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళని లాగేయడానికి మాత్రం ఇష్టపడతారు కదా. మనం ఎప్పుడు వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళని లాగడానికి కాదు, అనేక మంది అన్యుల్ని మనం రక్షించేవారముగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు ఏదైనా దుర్బోధల్లోకి వెళ్ళిపోతుంటే అలాంటి వాళ్ళని మనం తీసుకురావడం మంచిదే, కానీ మనం ఏం చేయాలి అంటే అనేక మంది అన్య జనాంగాన్ని మనం ఏం చేయాలి? సంపాదించాలి. హల్లెలూయా. ఎవరిని సంపాదించాలి? ఈరోజు క్రైస్తవుడిగా ఎవరిని సంపాదించాలి? ఏమి సంపాదించాలి అంటే నశించిపోయే ఆత్మల్ని మనం సంపాదించే వారంగా ఉండాలి. రేపొద్దున మనం పరలోకం వెళ్ళాక ప్రభు మనల్ని ఏమడుగుతాడంటే, బాబు భూలోకంలో నువ్వు ఉన్నావు కదా, నీకు 60 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, నీకు 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, నీకు 80 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, ఎన్ని ఎకరాలు పొలం కొన్నావు దస్తావేజులతే అంటాడా? ఎంత సంపాదించావు? తీసుకురా, నీ డబ్బు బంగారం తీసుకురా నా దగ్గరికి అని ప్రభు అడుగుతాడా? ఏమడుగుతాడో తెలుసా? ఎన్ని ఆత్మలు నువ్వు సంపాదించావు? లెక్క ఉందా నీ దగ్గర? ప్రభు ఒకవేళ ఈరోజు ఆ ప్రశ్న నిన్ను అడిగితే గనక నీ దగ్గర లెక్క ఉందా? ఆలోచన చేయండి, ఎన్ని ఆత్మలు నువ్వు సంపాదించావు? ప్రియులారా, ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడండి? సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసుకొని మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. ఇది ఏ గుడారం కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ భక్తుడు? ఈ గుడారం కోసం మాట్లాడుతున్నాడు. ఏ గుడారం కోసం? ఒక్కొక్కరు ఒక్కొక్క గుడారంలో ఉన్నారు. మన అందరి గుడారం ఏది? మీ గుడారం ఏది అంటే మా ఇల్లు అండి అని చెప్తారు కదా. అందుకే మనం గుమ్మం ముందు వాక్యం పెడతాం, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. మంచిదే, కానీ ఇక్కడ భక్తుడు ఏ గుడారం కోసం చెప్తున్నాడంటే ఈ గుడారం కోసం చెప్తున్నాడు. ఇది ఒక గుడారము,
మనిషి శరీరం అనేది ఒక గుడారము. ఈ గుడారంలో ఏముంది అంటే దేవునికి ఇష్టమైన ఆత్మ ఒకటి దేవుడు పెట్టాడు. ఏం పెట్టాడు? దేవుడు ఒక ఆత్మను పెట్టాడు ఈ గుడారంలో. ఈ గుడారం అంటున్నాడు కదా, అక్కడ ఏమంటున్నాడండి? నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి. ఏం తెలుసుకున్నాడు భక్తుడు? నా గుడారాన్ని నేను త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి. ఎంతమంది తెలుసుకుంటున్నాం? ఈరోజు ఒకానొకప్పుడు వెళ్ళిపోవాలి మనము. ఈ ఆత్మ ఉండగానే, ఈ గుడారంలో ఆత్మ ఉండగానే నా జీవితాన్ని నేను సరిచేయబడాలి, నా జీవితాన్ని కట్టుకోవాలి, నా ఆత్మను ప్రభువుకి ఇవ్వాలి, నా హృదయంలో స్థానము ప్రభువుకి ఇవ్వాలి అని నువ్వు ఎరిగినావా? ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ గుడారము అస్థిరమని ఎరిగి, విడిచిపెట్టాలని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసుకొని మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఏదో కథలు కాదు, యేసు ప్రభు రక్షణ అంటే కథలు కాదు అంటున్నాడు. మేము అనుభవించి. ఏమంటున్నాడండి అక్కడ? ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము తెలపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమైతిమి. ఏం చూశాడంటే ఇక్కడ భక్తుడు? ఆయన మహాత్యాన్ని కన్నులారా చూశాడంట. ఈరోజు అనేక మార్లు దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని మన కన్నులు తెరవబడ్డానికి దుష్టుడు ఏం చేస్తున్నాడంటే మన కన్నుల్ని వాడు మూసేస్తున్నాడు కదా. కానీ మనము ఎరిగిన సత్యాన్ని అనేక మందికి మనం తెలిపేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ఏమవ్వాలి? మనము రేపబడాలి, ఆత్మలో రేపబడాలి. చూడండి, అదే 2వ పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఏం చేస్తున్నాడంట? నిర్మలమైన మీ మనస్సులను ఏం చేస్తున్నాడు? ఎప్పుడు మనం రేపబడతామంటే దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనం ఏమవుతాము? ఆత్మలో రేపబడతాం. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా మనం వినేవారంగా ఉండాలి. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనం ఆలోచన చేస్తే ఆత్మలో తీవ్రత కలిగిన యవనస్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఆ యవనస్తులు ఎలాంటి వారంటే చాలా భక్తిపరులు. వాళ్ళకి ఒక ఆటంకం వచ్చింది. ఆ రాజు ఏమన్నాడంటే, నేను పెట్టిన ఈ విగ్రహానికి ఎవరైతే మ్రొక్కరో వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేయాలి? అగ్నిగుండంలో పాడేయండి. మీకు గుర్తు వచ్చేసింది కదా యవనస్తులు ఎవరో. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యం నుంచి మనం చదివితే, దానియేలు గ్రంథము మీరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం అంతా ఒకసారి చదువుకోండి. నేను టూకీగా చెప్తున్నాను, వినండి. ఇక్కడ ఈ రాజు ఏం చేశాడంటే ఒక విగ్రహాన్ని, ఒక ప్రతిమని నిలబెట్టాడు. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రతిమకి నమస్కారం చేయరో, ఎవరైతే ఈ విగ్రహానికి మ్రొక్కరో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడ వేసేయాలి? మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వేసేయండి అన్నాడు. ఎప్పుడైతే ఈ ఆత్మలో తీవ్రత కలిగిన 3 యవనస్తులు ఉన్నారు కదా, ఆ దేశంలో చాలామంది యవనస్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వరుసగా వెళ్తున్నారు, ఆ విగ్రహానికి మ్రొక్కుతున్నారు, వెళ్ళిపోతున్నారు, వెళ్తున్నారు, ఆ విగ్రహానికి మ్రొక్కుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళంత వచ్చింది. ఎవరి వంతు? షడ్రకు, మేషకు, అబేద్నగో. వీళ్ళ వంతు వచ్చినప్పుడు అసలు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి ఆ రాజు చూస్తున్నాడు. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు ఎలాగున్నారంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉన్నారు. వారి జీవితం ఒక ప్రత్యేకంగా ఉంది, వారి మాట ఒక ప్రత్యేకంగా ఉంది, వారి పద్ధతి ఒక ప్రత్యేకంగా ఉంది, వారి నడవడిక ఒక ప్రత్యేకంగా ఉంది. ఈ ప్రత్యేకింపబడిన ఈ యవనస్తులు వంతు వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? చూడండి, ఎన్నో వచనమండి అది? 17వ వచనం చదవండి.
ఆ దానికి ముందు వచనాలు మనం చదివితే అక్కడ అంటాడు కదా, 15వ వచనము లాస్ట్లో చదివితే, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు. ఈ రాజు చెప్తున్నాడు, ఎవరైతే ఈ ప్రతిమకు నమస్కారం చేయరో వాళ్ళతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నా చేతిలోంచి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు. రాజు ఎలాగున్నాడు తెలుసా? చాలా గర్వంతో ఉన్నాడు, చాలా అహంభావంతో ఉన్నాడు, చాలా గర్వంతో అంటున్నాడు, నా చేతిలోంచి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని గర్వంతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు 16వ వచనంలో అంటున్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఎలాగూ చెప్పిరి. ఇలా ముగ్గురు రాజుతో ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారో చూడండి, చూడండి చూడండి చూడండి. అలా చదవకూడదు. దాని ముందు మాట వాళ్ళ ముగ్గురు పిలుస్తున్నారు. ఏమన్నా తెలుసా? ఓ నెబుకద్నెజరు. అసలు ఎంత ధైర్యం అండి వీళ్ళకి. రాజుని పిలుస్తున్నారు పేరు పెట్టి. ఏంటి వీళ్ళకున్న ధైర్యం, ఏంటి వీళ్ళకున్న ఘనత, ఏంటి వీళ్ళకున్న గొప్ప ఏంటో తెలుసా? మేము జీవము గల దేవుని ప్రజలము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మేము? జీవము గల దేవుని ప్రజలం. మా దేవుడు ఎవరో మాకు తెలుసు. ఈరోజు మన దేవుడు ఎవరో మనకు తెలియట్లేదు. ఈరోజు నీ దేవుడు ఎలాంటి దేవుడో నీకు తెలియట్లేదు. ఈరోజు నీ దేవుడు ఎలాంటి శక్తిమంతుడో నీకు తెలియట్లేదు. నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? మందిరానికి వస్తున్నావు, క్రమంగా దేవుని సన్నిధిలో పాల్గొంటున్నావు. కష్టం వచ్చినప్పుడు నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? నీకు శ్రమలు వచ్చినప్పుడు నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? ఇంకా మూలన కూర్చుని ఏడ్చుకుంటూ, ఇంకా సమస్యలో నలిగిపోతూ కన్నీరు కారుస్తూ ఉంటున్నావా? లేకపోతే నీ దేవుడి శక్తి ఏంటో నీకు తెలుసా? ఈ ముగ్గురు యవనస్తులు కూడా వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకి తెలిసింది. ఈరోజు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నా, ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నా, మన దేవుని శక్తి ఏంటో మనకు తెలియట్లేదు. చాలాసార్లు మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియట్లేదు, మన దేవుడు ఎంత శక్తిమంతుడో మనకు తెలియట్లేదు. కానీ ఈ ముగ్గురు యవనస్తులు అన్నారు, ఓ నెబుకద్నెజరు. అసలు ఎన్ని గుండెలకే మనం అంటాం కదా, ఏయ్ ఏంట్రా పేరు పెట్టి పిలవడానికి ఎన్ని గుండెలరా నీకు. వెంటనే నెబుకద్నెజరు ఎలా రియాక్ట్ అయ్యాడో అలాగే రియాక్ట్ అయ్యాడు. ఏంట్రా, నన్ను, ఈ రాజ్యాన్ని పరిపాలించే నన్ను పేరు పెట్టి మీరు పిలుస్తారా? చదవండి. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఓ నెబుకద్నెజరు, నీకు అసలు ఆన్సర్ చెప్పవలసిన పనే మాకు లేదు. నీకు బదులు చెప్పవలసిన పని లేదు మాకు. ఇందును గూర్చి చింత మాకు లేదు. కష్టం వచ్చినప్పుడు నువ్వు చెప్పవలసింది ఏంటో తెలుసా? ఈ కష్టాన్ని గూర్చి నేను కృంగిపోను. బాధ వచ్చినప్పుడు నువ్వు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? ఈ రోగాన్ని గూర్చి నేను చింతించను. దేంతో మాట్లాడాలి నువ్వు? శ్రమ వచ్చినప్పుడు సమస్యతో నువ్వు మాట్లాడాలి. దేవుడు నీకు ఏమి ఇచ్చాడంటే అధికారాన్ని నీకు ఇచ్చాడు. పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద దేవుడు మనకేమిచ్చాడో తెలుసా? అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు నాకు ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు. సర్వాధికారాన్ని దేవుడు, మన దేవుడు ఎవరంటే ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వాధికారి. భూమి మీద, ఆకాశం మీద, నీటి మీద, సమస్త సృష్టికి ఆయన ఎవరు అంటే అధికారి. ఎవరైనా ఈ లోకంలో ఉన్న అధికారులు ఎంతకాలం? 5 సంవత్సరాలు. ఒకవేళ మరలా నెగితే ఇంకొక 5 సంవత్సరాలు. కానీ నీవు నేను ఆరాధన చేసే మన దేవుడు ఎవరంటే ఆయన సర్వాధికారి. ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడు. ఇప్పుడు ఈ సర్వాధికారి అయిన దేవుడు ఈ ముగ్గురు యవనస్తులకి వెనకాల ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇంకా దేని కోసం భయపడట్లేదు, దేనికోసం చింతించట్లేదు. చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఏమంటున్నారు? మేము సేవించుచున్న దేవుడు ఎవరో మాకు తెలుసు. ఆయన ఎంత శక్తిమంతుడో మాకు తెలుసు. ఆయన ఎంత బలాఢ్యుడో మాకు తెలుసు. ఆయన ఎంత అధిక శక్తి సంపన్నుడో మాకు తెలుసు. కాబట్టి మేము చింతించవలసిన అవసరం మాకు లేదు. ఈరోజు నువ్వు చెప్పాలి సమస్యతో,
ఓ రోగమా, ఓ అప్ప, ఓ బాధ, ఓ వ్యాధి, నిన్ను చూసి మేము చింతించవలసిన పని మాకు లేదు. ఎందుకో తెలుసా? మా దేవుడు ఎవరో మాకు తెలుసు. చెప్పండి, అందరూ గుండెల మీద చేసుకుని చెప్పండి, నా దేవుడు ఎవరో నాకు తెలుసు. రోగంతో చెప్పాలి నువ్వు ఆ మాట, అప్పులతో చెప్పాలి నువ్వు ఆ మాట, సమస్యలతో నువ్వు ఆ మాట చెప్పాలి. నా దేవుడు ఎవరో నాకు తెలుసు. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు. వేడిమి గల ఈ అగ్ని గుండములో తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. ప్రియులారా, ఆలోచన చేయండి. నీ స్థితిగతులు మార్చడానికి ఆయన సమర్థుడు, నీ అప్పులు తీర్చడానికి ఆయన సమర్థుడు, నీ రోగాలు తొలగించడానికి ఆయన సమర్థుడు, నీ కుటుంబంలో నెమ్మది ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు. ఆలోచన చేయండి. ఒకవేళ అక్కడితో అలా ఆగిపోలేదు ప్రియులారా, అక్కడితో మా దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా అని ఆగిపోలేదు. మరలా ఏమంటున్నారో తెలుసా? ఇది అసలైన మాట. చెప్పండి. ఒకవేళ మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నారు. ఒరే రాజు, ఓ నెబుకద్నెజరు, ఒకవేళ మా దేవుడు ఆ వేడిమి గల అగ్నిగుండంలో మమ్మల్ని రక్షించకపోయినా సరే, నీవు పెట్టిన బంగారు ప్రతిమకు మేము మ్రొక్కం. ఎంతమంది చెప్పగలరు? అన్యుల మధ్యలో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు ఎంతమంది ఈ మాట చెప్పగలరు? చాలామందిని సంఘంలో చూస్తాం. అంటే మీరంటే మీరని కాదు, బయట కూడా బయట చూస్తాం. సంఘంలో ఒక రకమైన వేషధారణ, మరలా బయటికి వెళ్ళినప్పుడు ఇంకో రకమైన వేషధారణ. ఇది భక్తేనా? సంఘములో మనం ఎలాగున్నామో బయట కూడా మన పద్ధతి అలాగే ఉండాలి. సంఘములో సేవకుల ఎదుట మనం ఏ వేషధారణ కలిగి ఉన్నామో బయట కూడా నీ వేషధారణ అలాగే ఉండాలి. చాలామంది సంఘానికి వచ్చినప్పుడు ఉండవు, బయట చూడండి ఇన్ని. ప్రియులారా, ఆలోచన చేయండి. వేషధారి అంటాడు దేవుని వాక్యంలో. ఏముంటో తెలుసా? ఓ వేషధారి, ఓ వేషధారి. దేవుడు ఏమడిగాడు? మొట్టమొదటి నీ హృదయాన్ని అడిగాడు. తర్వాత సెకండరీ నీకు ఇష్టమై నువ్వు అన్నీ తీసావు, మంచిదే. మరలా లోకంలోకి వెళ్ళినప్పుడు నువ్వు అన్నీ ధరించుకుంటే వేషధారివి కాదా నువ్వు దేవుని దృష్టిలో? ఆలోచన చేయండి ప్రియులారా. చాలా క్రైస్తవ జీవితం అనేది చాలా విలువైంది. భక్తి అనేది ఆత్మలో మనము తీవ్రత కలిగి ఉంటే ఇలాగ మనము జీవించలేము. నా దేవుడు, ఈ మధ్యన మనము పాడుకుంటున్నాం కదా, చుట్టూ నన్ను ఆవరించావు, నేను లేచి ఉండుట, నేను పడుకుండుట, నేను కూర్చుండుట అన్నీ నువ్వు బాగుగా ఎరిగి ఉన్నావు. ఎవరిని మోసం చేస్తాం? సేవకుడిని మోసం చేయొచ్చేమో, నీ తోటి విశ్వాసం నువ్వు మోసం చేయొచ్చేమో, దేవుణ్ణి మోసం చేయలేము. ఇప్పుడు ఈ ముగ్గురు యవ్వనస్తులు అంటున్నారు, మేము ఆ వేడిమి గల అగ్నిగుండంలో ఒకవేళ పడిపోయినా, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే, నీవు పెట్టిన ప్రతిమకు మేము మ్రొక్కము. ఏమంటున్నారు? మ్రొక్కం. చనిపోయినా మేము చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం, కానీ మేము మాత్రము మ్రొక్కం. చూడండి అంటున్నారు అక్కడ, పూజింపమనియు తెలుసుకో రాజా, ఈ విషయం తెలుసుకో. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందుకు షడ్రకు మేషకు అబేద్నెగో అయిన వారిని విషయములో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతల వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. ఒరేయ్ బొట్లారా, పెంచండి రా అగ్ని. ఎన్నింతలు? వాకెంతే ఉండేదంట, ఇప్పుడు ఎన్నింతలు పెంచుతున్నారు? ఇంటి దగ్గర వంటగదిలో గ్యాస్ పొయ్యి పెంచుతాం కదా, మనకి కావాలంటే తక్కువ, ఎక్కువ వేడి కావాలంటే ఎక్కువ కదా. ఇప్పుడు ఎలాగైతే పెంచుతున్నారో అగ్నిగుండాన్ని ఎన్నింతలు పెంచమంటున్నాడు ఇక్కడ? 7 ఇంతలు పెంచారు. 7 ఇంతలు పెంచారు. ఏమైందో చూడండి అక్కడ.
ఏడంతలు వేడిమి చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులను కొందరిని పిలువనంపించి షడ్రకు మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండంలో వేయమని ఆజ్ఞయిగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండములో పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకును మేషకు అబేద్నెగో విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయరి. ఎప్పుడైతే ఈ అగ్ని గుండాన్ని ఈ 7 పెంచారో ఇప్పుడు తీసుకెళ్తున్నారు. ఈ తీసుకెళ్తున్న వారు భటులు ఉంటారు కదా, సైనికులు ఉంటారు కదా, ఈ సైనికులు ఇలా ముగ్గురిని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి ఈ అగ్నిగుండంలో వారిని తోసారు. ఎప్పుడైతే తోసారో ఈ తీసుకెళ్ళిన భటులు సైనికులు ఉంటారు కదా, వీళ్ళ కాలి బూడిద అయిపోయారండి ప్రియులరా. ఈ ముగ్గురిని కూడా అగ్నిగుండంలోకి తోసారు. ఇప్పుడు తీసుకెళ్ళిన వీళ్ళే బూడిద అయిపోతే లోపల పడేసిన వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి? మాడి మసి అయిపోవాలి. తీసుకెళ్ళిన వీళ్ళు చనిపోతే, వాళ్ళను మోసుకెళ్ళిన వీళ్ళే మాడి మసి అయిపోతే లోపలికి పడత్రోయబడిన వారు ఏమవ్వాలి? అసలు మన ఊహించుకుంటే అసలు మన ఊహకే అంత చిక్కకూడదు. అవునా కదా పిల్లరా? ఏమైందో చూద్దాం, చూడండి. ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి గలగ మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, చూడండి, ఈ రాజు ఏ విషయంలో తీవ్రత కలిగి ఉన్నాడు? శరీర విషయంలో, వారి దేవుడి విషయంలో తీవ్రత కలిగి ఈ ముగ్గురు యవనస్తుల్ని ఏం చేశాడు? అగ్నిగుండంలో పడేశారు. ఎప్పుడైతే అగ్నిగుండంలో పడవేయబడ్డారో, మేము ముగ్గురము మనుష్యులము బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమేను రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. రాజు ఎక్కడో దూరంగా ఉండి చూస్తున్నాడు. ముగ్గురు వేసాం కదా, ఇప్పుడు రాజుకి ఎంతమంది కనిపిస్తున్నారు? 4 కనిపిస్తున్నారు. చప్పట్లు కొడదాం ఒకసారి. నువ్వు అనుకోవచ్చు, శ్రమలో నేను ఒక్కనే ఉన్నాను, బాధలో నేను ఒక్కనే ఉన్నాను, నా గృహంలో నేను ఒక్కనే కృంగిపోతున్నాను అనే పరిస్థితిలో నీవు ఉంటే, నీతో పాటు నా దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయండి. శ్రమలో, బాధలో, నిందలో, అవమానాల్లో నువ్వు కృంగిపోతూ ఉంటే నువ్వు ఒక్కడవే కాదు, దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. ఇదిగో సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఇప్పుడు ఈ ముగ్గురు యవ్వనస్తులు అగ్నిగుండంలో ఉంటే ఎంతమంది కనబడ్డారు? రాజుకి 4 కనబడ్డారంట. ఎంత ఆశ్చర్యం కదా! కనీసం వారి ఎంటుక కూడా కాలిపోలేదంట. ప్రియులారా, దేవుడు నీతో ఉంటే అలాంటి ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు. దేవుడు నీతో ఉంటే అలాంటి అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు. నీ జీవితంలో నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. ఈ ముగ్గురు యవనస్తులు ఎలాంటి యవనస్తులు అంటే, ఆత్మలో తీవ్రత కలిగిన యవనస్తులు, ఆత్మలో రేపబడిన యవనస్తులు, ఆత్మ వరాల విషయంలో ఆసక్తి కలిగిన యవనస్తులు. వారి భక్తి జీవితాన్ని, వారి వైరాగ్యాన్ని, వారి ప్రతిష్టని, వారి సమర్పణని ఎక్కడా కూడా వారు దాటిపోలేదు. ప్రియులారా, ఎక్కడా దాటిపోలేదు. వారు శత్రు దేశంలో ఉన్నప్పటికీ కూడా, వారి శత్రువుల మధ్యలో, అన్యుల మధ్యలో, అన్య రాజు దగ్గర ఉన్నప్పటికీ కూడా వారి భక్తిని వారు విడిచిపెట్టలేదు. వారి భక్తిని వారు విడిచిపెట్టలేదు. ఆలోచన చేయండి. ఆత్మలో తీవ్రత కలిగిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యాల్లో 16వ అధ్యాయం 19:34 చదివితే మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆత్మలో తీవ్రత కలిగిన వ్యక్తి. దేవుని యందు విశ్వాసం ఉంచుడని ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ సందర్భం కూడా మనందరికీ తెలిసినదే కదా. ఎవరు వీళ్ళిద్దరూ? పౌలు, శీల. యేసు ప్రభుని ఆరాధన చేయకూడదు, పాటలు పాడకూడదు. ఒకవేళ మీరు యేసు ప్రభుని ఆరాధన చేసి పాటలు పాడి ప్రార్థన చేస్తే మిమ్మల్ని ఎక్కడ వేస్తాం? చెరసాల్లో వేసేస్తాం. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేసినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు చెరసాల్లో పాటలు పాడుతున్నారు. వీళ్ళ ఆలోచన చేయండి. ఈరోజు శ్రమలు నిన్ను చుట్టుముట్టేసినయ్యా,
ఈరోజు నీకున్న పరిస్థితులన్నీ చుట్టూ ఇంకా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావా, అక్కడ నువ్వు దేవుణ్ణి స్తుతించడం మొదలెట్టు. అక్కడ నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయడం మొదలెట్టు. వీళ్ళు చేస్తున్నారు అదే, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అర్ధరాత్రి వేళ దేవుణ్ణి స్తుతించడం మొదలెట్టారు. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం మొదలెట్టారో వారికి ఉన్న సంఖ్యలు ఏమైపోయినాయి, తెగిపోయినాయి. ఈరోజు నీకున్న సంఖ్యలు, నీకున్న వ్యసనాలు, నీకున్న పాపము, శాపము, రోగము, ఎలాంటి సమస్యలైనా సరే ఈ సంఖ్యల్లోంచి నువ్వు బయటికి రావాలి అంటే నీ ఉన్న స్థితిలోనే దేవుణ్ణి ఆరాధన చేయడం నువ్వు మొదలెట్టాలి. ఆత్మ తీవ్రత కలిగిన వ్యక్తిగా నువ్వు ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించడం మొదలెట్టు, దేవుణ్ణి ఆరాధన చేయడం మొదలెట్టు. ప్రియులారా, ఎప్పుడు నువ్వు ఎలాగుంటావు తెలుసా, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే నువ్వు వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఇప్పుడు అన్నాడు కదా, ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ప్రభువుని ఎవరిని సేవించాలి? ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఎవరిని సేవించాలి? ప్రభువుని సేవించాలి. చూడండి ఎలాగ ప్రభువుని సేవించాలో 2 విషయాలు నేను మీకు 2 రెఫరెన్స్లు చూపించి నేను ముగిస్తాను. చూడండి, సమూయేలు మొదటి పత్రిక 7వ అధ్యాయము, సమూయేలు మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్యదేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. ఇప్పుడు ఆత్మ తీవ్రత కలిగిన నీవు ప్రభువుని సేవించమన్నాడు కదా. ఇప్పుడు ఆత్మ తీవ్రత కలిగిన నీవు ప్రభువుని ఎలా సేవించాలో తెలుసా? పట్టుదల కలిగి నువ్వు సేవించాలి. ప్రభువుని ఎలా సేవించాలి? పట్టుదల ఉందా? మనకి ఏ విషయాల్లో పట్టుదల ఉంటుందంటే పనికి మాలిన విషయాల్లో పట్టుదల ఉంటుంది, అవతల వ్యక్తిని సాధించే విషయంలో పట్టుదల ఉంటుంది, భర్తని సాధించే విషయంలో పట్టుదల ఉంటుంది, భార్యని కొట్టే విషయంలో పట్టుదల ఉంటుంది. కానీ ప్రియులారా, పిల్లలుగా తల్లిదండ్రుల్ని సాధించే విషయంలో మనకు పట్టుదల ఉంటుంది చాలాసార్లు. కానీ దేవుని వాక్యం అనంది, ప్రభువుని సేవించే విషయంలో మీరు ఎలాగ ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ప్రియులారా, నాకు తెలుసు చాలాసార్లు నా కుటుంబ పరిస్థితులను బట్టి అసలు మందిరానికి వెళ్ళడానికి వీలు లేదు అని నన్ను ఇంట్లో పెట్టి బంధించినా సరే, ప్రార్థన చేసుకోవడానికి నాకు అవకాశం దొరకకపోయినా సరే, అనేక మార్లు నేను నా బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు బాత్రూంలో మోకరించి నేను ప్రార్థన చేసుకునేవాడిని. ఏముందంటే నాలో పట్టుదల, ఎలాగైనా సరే ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడ మోకరించేవాడిని? బాత్రూంలో స్నానం చేసి అదే గదిలో అదే ప్లేస్లో నేను మోకరించి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేవాడిని. దేవుని వాక్యం అంటుంది, పట్టుదల కలిగి మీరు ప్రభువును సేవించండి. రెండవదిగా ఎలా సేవించాలో చూద్దాం. అదే మొదటి సమూయేలు 12వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, అంతట సమూయేలు జనులతో ఇట్లా, నేను భయపడుకురి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి. ఆత్మ తీవ్రత కలిగిన నీవు మొట్టమొదటి ప్రభువుని ఎలా సేవించాలి? పట్టుదలతో ప్రభువుని సేవించాలి. రెండవది, పూర్ణమైన మనస్సుతో నువ్వు ప్రభువుని సేవించాలి. ఎలాగా? పాట పాడతాం కదా, నా పూర్ణ బలముతో నిన్నారాధింతున్. మంచిదే, పాట పాడడం మంచిదే, కానీ నిజంగా పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి సేవించగలుగుతున్నావా? పూర్ణమైన మనస్సుతో నువ్వు దేవుణ్ణి సేవించగలుగుతున్నావా? నీ హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలంటే ప్రభు తర్వాతే ఎవరికైనా నువ్వు స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. ఆలోచించేయండి, పూర్ణమైన మనసుతో మనం ప్రభువుని సేవించాలి. మూడవదిగా కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, కీర్తనలు 2:11, భయభక్తులు కలిగి యెహోవాను ఎలా సేవించాలంట? మొట్టమొదటిది పట్టుదలగా ప్రభువుని సేవించాలి. రెండవది ఎలా సేవించాలి? పూర్ణ మనసుతో ప్రభువుని సేవించాలి. మూడవదిగా భయభక్తులు కలిగి ప్రభువుని సేవించాలి. ఈరోజు చూడండి, ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగో క్రైస్తవునికి 2 రెక్కల లాంటి భయము, భక్తి. చాలామందికి భక్తి ఉంటుంది కానీ ఏముండట్లేదు? భయం ఉండట్లే. దేవుడు చూస్తున్నాడనే భయం ఉండట్లేదు. అమ్మో, నేను ఈ మాట మాట్లాడితే దేవుడు చూస్తున్నాడు, నేను ఈ మాట మాట్లాడితే దేవునికి లెక్క చెప్పాలి అనే భయం ఉండట్లేదు. భక్తి మాత్రం ఎంత భక్తి పొంగుకొచ్చేస్తుందో, నేను ఈ పని చేస్తే దేవునికి లెక్క చెప్పాలనే భయం లేదు.
చాలామందికి ఆలోచన చేయండి, భయభక్తులు కలిగి ప్రభువుని సేవించండి. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే భయభక్తులు కలిగి ప్రభువుని సేవించాలి. ఆఖరిగా కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, ఆఖరిగా 100వ కీర్తన 2వ వచనం, సంతోషముతో యెహోవాను మీరు ఎలా సేవించాలి? సంతోషముతో సేవించాలి, పట్టుదల కలిగి సేవించాలి, పూర్ణ హృదయంతో సేవించాలి, భయభక్తులు కలిగి సేవించాలి. మూడవదిగా ఎలా సేవించాలి ప్రభువుని? సంతోషముతో ప్రభువుని సేవించాలి. ఈరోజు ఆదివారం మందిరానికి రావాలంటే ఎంత బాధో కొంతమందికి, యవనస్తులకి కదా. ప్రతి వారం వెళ్ళాలా మందిరానికి? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా? ప్రతిరోజు వాక్యం చదువుకోవాలా? అన్నిసార్లు సువార్తకి వెళ్ళాలా? ప్రియులారా, సంతోషంతో ప్రభువును మనం సేవించాలి. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే సంతోషంగా ప్రభువుని సేవించే విధంగా ఉండాలి. ఏమని చెప్పాను? మొట్టమొదటిది, ఆత్మయందు మీరు తీవ్రత కలిగి ప్రభువును మీరు సేవించండి. ఆత్మలో తీవ్రత కలిగిన అనుభవాలు ఈరోజు నేను కొన్ని మీ ముందు ఉంచాను. ఆత్మలో తీవ్రత కలిగిన వారు ఎలాగుంటారో నేను మీకు చెప్పాను. శరీరంలో తీవ్రత కలిగిన వారు ఎలాగుంటారో నేను మీకు చెప్పాను. ఈ ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించేవారు ఎలా ప్రభువుని సేవించాలో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని మనము మంచిగా ఆయన వాక్య ప్రకారము జీవించే వారముగా, ఆత్మలో రేపబడే వారముగా ఉండాలి. ఎక్కడ వారు అక్కడే మోకరిద్దాం, ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. ఆత్మయందు తీవ్రత కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? లేకపోతే శరీరంలో నువ్వు తీవ్రత కలిగి జీవిస్తున్నావా? ఆలోచన చేయి. ఒకవేళ శరీరంలో నువ్వు తీవ్రత కలిగి ఉంటే గనక నీలోంచి ఏమొస్తాయో దేవుడు సూటిగా మాట్లాడాడు ఈరోజు. ఒకవేళ ఆత్మలో నువ్వు తీవ్రత కలిగి ఉంటే నీలోంచి ఏమొస్తాయో, ఎలాంటి ఆత్మ ఫలాలు నువ్వు ఫలించాలో కూడా ప్రభు మనతో సూటిగా మాట్లాడాడు. ప్రతి ఒక్కరము పట్టుదలతో ఆయన్ని సేవించేవారముగా, భయభక్తులతో ఆయన్ని సేవించేవారముగా, పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించేవారముగా, సంతోషముతో ఆయన్ని సేవించేవారముగా, అలాంటి మనసు నాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. వాక్యం విన్న నీవు అటు ఇటు వెళ్ళిపోవద్దు. వాక్యం విన్న నీవు నీ హృదయంలో వాక్యం నిలబడాలి అంటే ఒక్క క్షణము ప్రార్థన చేయాలి. నువ్వు, ప్రభువా విన్న వాక్యము నా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. అయ్యా, అనేక మార్లు వాక్యం వింటున్నాను, అనేక మంది సేవకుల ద్వారా వింటున్నాను, అనేక మంది ద్వారా నేను రేపబడుతున్నాను, కానీ అయ్యా వాక్యం నాలో నిలబడట్లేదు ప్రభువా. షడ్రక మేషక అబేద్నెగోలు ఎలాగైతే పట్టుదల కలిగి, ఎలాగైతే ఆత్మయందు తీవ్రత కలిగి వారు భక్తిని చేశారో ఆ రీతిగా మనం ఉండడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారివైన మా తండ్రి, మా నిరంతర స్తోత్రార్హుడా, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండమన్నావు ప్రభువా. ఆత్మలో తీవ్రత కలిగిన వారంగా మేము ఉండాలి. కొన్నిసార్లు శరీరంలో తీవ్రత కలిగి ఉంటున్నాం ప్రభువా. అసూయ, కక్ష, ఈర్ష్య, ద్వేషము ఇలాంటి అనుభవాల్లో మేము నడిపించబడుతున్నాం ప్రభువా. ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము మీరు మాకు దయచేయండి. ఆత్మలో తీవ్రత కలిగిన వారంగా, పట్టుదల కలిగి, భయభక్తులు కలిగి ప్రభువా, సంతోషముతో నిన్ను సేవించే వారంగా మేము వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఆ రీతిగా నా తండ్రి జీవించడానికి మీరు కృప దయచేయమని, విన్న వాక్యాన్ని మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.